హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగు అమ్మాయి. నేను సుమ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో అండి. అసలు ఏదో విత్తనాలు వేసి పెంచినట్టుగా, మొక్కలు పెట్టి పెంచినట్టుగా అసలు భలే వచ్చాయి అసలు మొక్కలకైతే ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ నేమ్ అయితే ఏంటో నాకైతే తెలియదు. కొంచెం వర్షం పడిందంటే చాలు ఇంకా భూమిలోకి వెళ్ళి మొక్కలైతే మొలిచి ఇలా ఫ్లవర్స్ అయితే పూస్తాయి మా దగ్గర. చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికైతే, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఈవినింగ్ పనులైతే మొదలు పెట్టుకున్నానండి. బోల్ అయితే కడుగుతున్నాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మన ఛానల్లో అయితే డైలీ వ్లాగ్స్ ఇంకా టిప్స్ లాంటివి అయితే చాలా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈవినింగ్ పనులు అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. వ్లాగ్ అయితే 5 PM to 8 PM వరకు అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా 5 PM to 8 PM వరకు నేను ఏమేమి పనులు అయితే ఇంట్లో చేసుకుంటానో అవన్నీ అయితే నేను వీడియో రూపంలో అయితే చూపిస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. ఇంకా నేను బౌల్ కడిగేసుకున్న తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు పెద్ద బాబు అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా పిల్లలకైతే చిన్నప్పటి నుంచే కొన్ని పనులు అయితే నేర్పించుకోవాలి. సహాయం చేసే గుణం అయితే ఉండాలి వాళ్ళకి. అలా ఉన్నప్పుడే మనం ఏమంటారు వచ్చే భార్యకి కూడా హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు పిల్లలు. ఇంకా ఆడపిల్లలకు కూడా పనులు అయితే నేర్పించుకోవాలి. ఏమంటారు పుట్టింట్లో గారాబంగా పెంచుకొని తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో చాలా ఇబ్బంది పడిపోతుంటారు పిల్లలు. ఇంట్లో పిల్లలకైతే పనులైతే నేర్పించుకోవాలి. ఇంకా మగ పిల్లలకైతే అమ్మకి హెల్ప్ చేసే రేపు కాలన భార్యకు కూడా వాళ్ళకి హెల్ప్ చేసే గుణం అనేది వస్తుంది, వచ్చే ఆడపిల్ల అయితే కష్టపడకుండా. ఇంకా నేనైతే ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత బయట అయితే ఊడ్చుకుంటున్నాను. వర్షం అయితే తగ్గింది, వర్షం అయితే ఏం పడట్లేదు. ఈ 2 days నుంచి వర్షాలు పడి ఇంకా నేను గచ్చి మీద వేసుకున్న ముగ్గు కూడా పెయింట్తో వేసుకున్నాను కదా, ఆ ముగ్గు అయితే మొత్తం ఊడిపోయి లేస్తుందండి. ముగ్గు అయితే మొత్తం పోతుంది. ఇంకా వర్షాలు తగ్గిన తర్వాత నేను మళ్ళీ వేసుకోవాలి ముగ్గు అయితే కష్టపడి. ఇంకా బయట అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా బయట అయితే ఊడ్చుకోవడం ఇట్లా అన్ని నేనే చేసుకుంటాను ఇంట్లో పనులన్నీ. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో టీ అయితే పెట్టాలి. బావ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయితే బావ కోసం టీ పెట్టాలి. బావ కోసం అనే కాదు, నాకు కూడా చాలా హెడేక్గా ఉంది. ఇంకా మంచిగా అల్లం టీ అయితే పెట్టుకొని రిలీఫ్గా తాగాలి. ఈ మధ్యలో టీ కూడా బాగా అలవాటు అయిపోయింది. అసలు టీ అనేది ఎక్కువ తాగకూడదు. నేను ఎక్కువ తాగేదాన్ని కాదు, కానీ ఈ మధ్యలో బాగా అలవాటు అయిపోయింది టీ తాగడం కూడా. టీ అయితే చాలా తగ్గించాలి. ఇక్కడ పాల ప్యాకెట్ అయితే లేదు. బావ అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తా అన్నాడు. కాల్ అయితే చేసిన, నేను వస్తున్నాను అని చెప్పాడు. ఆలోపు డికాషన్ అయితే చేస్తున్నాను. డికాషన్ అంటే తెలుసా అండి మీకు? ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. చాక్పత్తా, చక్కెర, అల్లం వేసి బాగా మరగబెట్టాలి, అదే డికాషన్ అంటారు. పాలు వేసుకుంటే టీ అయిపోతుంది, పాలు వేయకపోతే డికాషన్ అయిపోతుంది. చిన్నప్పుడు అయితే పాలు లేక మా అమ్మ అయితే పాలు లేనప్పుడు ఇలా డికాషన్ చేసుకొని అయితే తాగేది, అలా తెలుసు నాకు. ఇంకా నిన్న నైట్ చేసిన పిండి ఉంది కదా, సర్వపిండి చేశాను కదా నిన్న నైట్ అయితే, అది చాలా పిండి ఎక్కువ కలిపిన. ఇప్పుడు మనం సరిపోద్దులే అని ఒక మూడు ప్లేట్స్ అయితే పెట్టిన, కానీ మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన. మిగిలిన పిండి తీసి ఈరోజు అయితే నేను ఏమంటారు సర్వపిండి అయితే పెడుతున్నా. స్నాక్ కింద అవుతుంది, అలాగే టీ తాగుతూ హ్యాపీగా తినేయచ్చు అని చెప్పి సర్వపిండిని ఇలా పెనానికి పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయితే వస్తుందండి, చాలా బాగా కాలుతుంది. ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాడు. బావ, నేను, పిల్లలైతే ఇంకా టీ తాగాలి. టీ అయితే అయిపోయింది. మీలో సర్వపిండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే టీలో గారెలు, మడుగులు, సకినాలు, పండగ వచ్చిందంటే ఇవన్నీ చేసుకుంటాం కదా, టీలో ఇవన్నీ వేసుకొని తాగేది. మార్నింగ్ లేవగానే ఏమంటారు చిన్నగా ముక్కల్లా చేసి టీలో నానబెట్టి బ్రష్ వేసుకొని తినేది. ఎంతమందికి తినే వాళ్ళ కామెంట్ చేయండి. నేనైతే ఫుల్గా తినేది, గ్లాసులు టీ పోసుకొని తాగేది. ఇప్పుడు కూడా అలాగే చేస్తా. మడుగులు అవి తెచ్చుకుంటే ఉంటే మాత్రం టీలో వేసుకొని తాగుతా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పిల్లలు, బావ, నేను అందరం కలిసి అయితే
టీ అయితే తాగుతున్నా. సర్వపిండి అయితే టేస్ట్ అయితే బాగుంది. నిన్న కొంచెం కారం అనేది తగ్గింది. నిన్నటికి వాడికి టేస్ట్ బాగున్నదని అన్నాడు బావ. అంటే కొంచెం కారమును సాల్ట్ వేసి చేశానని చెప్పా. అందుకే కొంచెం కారం పడింది కదా, అందుకే బాగుంది అన్నాడు. ఇంకా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా, మండే ఏమంటారు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా. ఈరోజు అన్నీ ఆయన మూవీసే వస్తున్నాయి. మార్నింగ్ నుంచి అన్నీ ఆయన మూవీసే. ఇప్పుడైతే అత్తారింటికి దారేది అయితే నడుస్తుంది. బాలు, అత్తారింటికి దారేది అన్నీ ఆయన మూవీసే వస్తున్నాయి. ఖుషి మూవీ అన్నీ ఆయనే వస్తున్నాయి. అదే మాట్లాడుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పిల్లలైతే ఇంకా టీ అయితే తాగుతున్నారు, బిస్కెట్స్ వేసుకొని తాగుతున్నారు. ఇక్కడ బావ కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాడు పిల్లల దగ్గర నుంచి. పిల్లలైతే ఫుల్గా అయితే బిస్కెట్స్ తినరండి. ఏదో 1-2 ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేస్తారు, ఒక 2-3 తినేస్తారు, అన్నీ ఖరాబ్ చేస్తున్నారు. అందుకని బావ ముందు జాగ్రత్తగా కొన్ని తీసుకుని అయితే తింటున్నాడు. ఇంకా నేనైతే టీ తాగుతున్నాను. హెడేక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. హెడేక్ పోవాలని అల్లం బాగా వేసి టీ అయితే పెట్టిన. ఇంకా బావ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడైతే ఈ సామాన్ అయితే తీసుకొచ్చాడు కొన్ని. ఇవి చూసారా, ఇవి కొబ్బరి బూరెలట అండి. కొబ్బరి బూరెలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. కొబ్బరి బూరెలు ఇంకా గారెలు, చిన్న సైజు గారెప్పలంట ఇవి. చాలా బాగుంటాయి. ఇక్కడ కొత్తగూడెంలో హోమ్ మేడ్ ఫుడ్స్ భలే చేస్తారండి అసలు. లడ్డూలు ఇంకా ఏమంటారు కొబ్బరి బూరెలు, గారెలు, బూందీ ఇవన్నీ చాలా బాగా చేస్తారు ఇంట్లో చేసుకున్నట్టే. తర్వాత ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాడు. యాపిల్ ఇంకా బనానా, ఇంకా తర్వాత స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాడు పిల్లలకి. స్నాక్స్ బాక్స్ లాగా స్నాక్స్ బాక్స్లోకి అవసరం పడుతుందని అవన్నీ తీసుకొచ్చాడు. ఇక్కడ నైట్ అయితే ఇక్కడ మందార పువ్వులు, మందార ఆకులు అయితే నానబెడుతున్నాను. ఈ మందార పువ్వులు, మందార ఆకులు నైట్ వాటర్లో నానబెట్టి మనము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తలకి అప్లై చేసుకొని 1.5 అవర్ అట్లా ఉంచుకొని తలస్నానం చేస్తున్నట్లయితే నెత్తిలో ఉన్న చుండ్రంతా పోతుంది. హెయిర్ అయితే చాలా సిల్కీగా, గ్రోత్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే నేను యూస్ చేస్తూ ఉంటాను. హెయిర్కి అయితే మంచి టిప్ అని చెప్పుకోవచ్చు. మంచి గ్రోత్ అయితే వస్తుంది. మీరు కూడా యూస్ చేయండి. ఇంకా మార్నింగ్ కోసం అయితే ఇలా నానబెట్టుకుని హెడ్ బాత్ అయితే చేస్తాను. ఇది ఒక షాంపూ లాగా అయితే యూజ్ అవుతుంది. కొన్ని మెంతులు, మందార ఆకులు, మందార పువ్వులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని స్నానం చేసినట్లయితే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా ఇలాంటి టిప్స్, మరెన్నో టిప్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వ్లాగ్స్ ఇంకా టిప్స్ అయితే వస్తుంటాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.